తోటలో విరబోసిన వ్యక్తి మంత్రి రోజా అంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాక్షాత్తు నగరి ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి రోజాను చీ కొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు. దళిత మహిళ కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని, 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందని చెప్పారు. ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదన్నారు. 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు అధిపతి అయిందని, 5 మండలాలకి ఒక్కో బినామీ పెట్టుకుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలను రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనజాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఊకదప్పుడు ప్రసంగాల కింద మాట్లాడు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడావు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి. ఈరోజు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని, ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిలా గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిలా గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే, వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటారంటే, గ్రావెల్ విజయపురం మండలంలోని పారాప్తేడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ లేదట, మొత్తం నాకేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరు సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో విరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా. ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి, నీ నగరి ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగరి ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే, దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం. 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారంటీగా. నమస్తే.